శ్రీకాకుళంలో మంత్రి అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గొండు శంకర్ హాజరయ్యారు. అచ్చెన్నాయుడు ప్రజల కోసం పనిచేసే నాయకుడని ఎమ్మెల్యే తెలిపారు. తప్పదు కూడాలి పోతాయి ఉట్టిగా మాకు ఓకే అందరూ రైల్లో వేదిక ముందు రండి. శాసనసభ్యులుగా గెలిచి కెల్ల కొండలరావు గారు ఈ డివిజన్ ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు కెల్ల కొండబాబు గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. అలాగే రాయపల్లి అర్జున్ అందరూ ఇచ్చారు. అయితే 6 సార్లు ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో కూడా అటు కాంగ్రెస్ కానీ ఇటు వైసీపీకి కానీ విపరీతమైన గాలి వీచే టైంలో కూడా ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు 56వ జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ కిందరాపు అచ్చెన్నాయుడు గారి జన్మదినం సందర్భంగా ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారి దగ్గర నేను నేర్చుకున్నాను ఈ మధ్యకాలంలో 20 నెలల్లో డిసిప్లిన్, టైం పంక్చువాలిటీ. అందుకే ఆయనకి ఈ రోజు బర్త్డే సందర్భంగా నేను ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే 10 గంటలకు నేను షార్ప్ వచ్చాను. ఎంతమంది ఉంటే అంతమంది, 5 ఉంటే 5, 10 మంది ఉంటే 10 మంది. కానీ టైం అంటే ఆయనకి కీర్తిశేషులు ఎర్రన్నాయుడు గారు నేర్పారని చెప్తుంటారు. ఆయన వల్ల నేను ఎంతో టైం సమయపాలన నేర్చుకున్నాం. అయితే ఆయనకి ఈ రోజు అచ్చెన్నాయుడు గారికి అది చూపించాలనే టైంకి వచ్చి టైం మీద అన్ని చేయలేండి కూర్చో కార్మికులు 10 గంటలకే పిలిచేశాం. వాళ్ళు పొద్దున్నే ఇల్లు వదిలి వచ్చేశారు. అందుకు వాళ్ళు కూడా వీలైనంత తొందరగా ఈ కార్యక్రమం నుండి వాళ్ళని పంపించాలని నేను ఈ కార్యక్రమం తొందరగా కంప్లీట్ చేయడానికి కారణం. అయితే ఈరోజు అచ్చెన్నాయుడు గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ అన్న గారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ముఖ్య భూమిక పోషిస్తూ ఒక కుడి భుజం లాగా పనిచేస్తున్నారు. అలాగే అసెంబ్లీలో కూడా ఆయన కార్యక్రమాలు సీఎం గారు లేనప్పుడు కానీ లోకేష్ అన్న గారు లేనప్పుడు కానీ బాధ్యత తీసుకొని ఎప్పుడెప్పుడు ఎలాగ ఆర్గనైజ్ చేయాలనేది కూడా ఒక సీనియర్ మంత్రిగా ఆయన దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. నేను అబ్జర్వ్ చేశాను. అలాగే అచ్చెన్నాయుడు గారు పూర్తి అవగాహన జిల్లా పైన ఆయనకు ఉంది. ముఖ్యంగా విశేషం ఏంటంటే శ్రీకాకుళం పట్టణంలో పూర్తిగా
ప్రతి వీధిలో ప్రతి డివిజన్ లో ఆయన తెలుసు, లీడర్స్ కూడా తెలుసు. నాకంటే ఎక్కువ లీడర్స్ గురించి ఆయనకి బాగా తెలుసు. నాకే కొన్ని మొన్న ఏదో ఒక వీధి పేరు అడిగారు, నేను ఆశ్చర్యం అయిపోయాను. నాకే ఆ వీధి పేరు పూర్తిగా తెలియని పరిస్థితి, ఎందుకంటే ఆయన మున్సిపల్ ఎలక్షన్ లో గట్రా తిరిగిన పరిస్థితి. సో అలాంటి మహానుభావుడు అచ్చెన్నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు శ్రీకాకుళం నగరం 7 రోడ్ జంక్షన్ లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అసలైన కష్టం అంతా వాళ్ళదే. వాళ్ళుంటే ఈ రోజు మనం హ్యాపీ రోడ్ల మీద తిరుగుతున్నాం. వాళ్ళ 10 రోజులు కళ్ళు మూస్తే మొత్తం రోడ్ల మీద కూడా రాలేం. అందుకే మీకు ఈసారి గుర్తిద్దామనే పిలిచాము. మీ అందరికీ, అలాగే ఇతర తమ్ముల వీధి, ఇతర వీధుల నుండి విచ్చేసిన, పట్టణం నుండి విచ్చేసిన ఇతర మహిళా సోదరి మనులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అప్పల సమయకి గురువు ఎర్రన్నాయుడు గారు, ఆయన అడుగుజాడల్లో ఈ క్రమశిక్షణ నాకు వచ్చిందిరా అని చెప్తుంటారు. ఏంటంటే అచ్చెన్నాయుడు గారు కోసం మనం ఎంత చేసుకున్నా తక్కువే. పార్టీ కష్టకాలంలో ఆయన కష్టపడిన తీరు, మొన్న కూడా హెరిటేజ్ మీద ఏదైతే కల్తీ లడ్డు ఉందో ఆ నెయ్యి హెరిటేజ్ అని మాటలు మార్చడానికి జగన్మోహన్ రెడ్డి వారి బృందం చేసినప్పుడు అసెంబ్లీలో గాని కౌన్సిల్లో గాని ఆయన విరుచుకుపడిన తీరు, కౌన్సిల్లో మనం 10 మంది, వాళ్ళు 35 మంది, 40 మంది అయినా ఆయన ధీటుగా సమాధానం ఇచ్చి వాళ్ళందరూ నోరు మూయించి ఈ తప్పుడు ప్రచారాన్ని కట్టడం చేయడంలో కీలక భూమిక పోషించారు. అలాగే మన రాష్ట్రం అభివృద్ధి కోసం హక్కుల సాధనలో నిత్యం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్నకి, ఎన్డీఏ కూటమి, మన పవన్ కళ్యాణ్ అన్న గారికి అందరికి కూడా ఎంతో చేదోడు ఉండి కష్ట సమయాల్లో అన్ని సూచనలు సలహాలు ఇచ్చి ఆదుకోవడం జరిగింది. ఇక్కడ మన విషయంకి వస్తే నేను ఎమ్మెల్యే అవడానికి ఆయన పాత్ర కూడా భూమిక ఎంతో ఉంది. నిత్యం నాకు గైడెన్స్ ఇస్తూ ఎలా చేయాలి, కార్యక్రమం ఎలా చేయాలి, ఎలా చెప్తూ అది ఎలా చేయాలి, ఆయనకున్న అపారమైన అనుభవం. ఎన్నో కార్యక్రమాలు ఎర్రన్నాయుడు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఆయన ఆర్గనైజ్ చేసే తత్వం. అందువల్ల ఇప్పుడు ఈ మున్సిపాలిటీ కూడా ఆయనకు ఒక విజనం. ఈ చెట్లన్నీ పెద్ద చెట్లు తీసేయడానికి కారణం అచ్చెన్నాయుడు గారే. ఈవేళ ఏదైతే మన అరసవల్లి టెంపుల్ ముందు ఆ బిల్డింగ్స్ అన్నారు, ఈవేళ ఎంత అందంగా ఉంది. అలాగే ఆయనకి ఒక పక్క ఆయనైతే రామ్మోహన్ నాయుడు గారు, వీరిద్దరూ ఎప్పుడు కలిసిన మేము ముగ్గురు అది మంత్రులు అయినప్పుడు ర్యాలీగా వస్తూనే చెప్పారు, అరసవల్లి శ్రీకూర్మం బాగు చేయాలో, పట్టణం సుందరీకరణ చేయాలరా, మాకు ఇప్పుడు అవకాశం దొరికింది, నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, ఈ 5 సంవత్సరాల్లో మనం ఏదో నిరూపించాలని చెప్పారు. 20 నెలల్లో మీరు చూశారు డెవలప్మెంట్ ఏంటో. మొన్న పుష్కరిని కూడా మనం శంకుస్థాపన చేశామంటే మనం టెండర్ పిలిచాం, మనం శాంక్షన్ చేసుకున్నాం, మనం టెండర్ పిలిచాం, మనం అగ్రిమెంట్ చేసాం, మనం పెట్టిన కాంట్రాక్టర్ వచ్చాడు. నిజంగా శిలాఫలకం వేయాలంటే టెండర్ పిలాలి, కాంట్రాక్టర్ రావాలి, అప్పుడు ఇవ్వాలి. మరి అప్పుడు ఎలా వచ్చారో, కాంట్రాక్టర్ ఎవరో, ఏమైందో మరి దానికి సమాధానం ఆ మాట్లాడిన వాళ్ళే చెప్పాలి. అలాగే ప్రతి అభివృద్ధి మీద మున్సిపల్ కార్పొరేషన్ లో మేము తీసుకుంటున్న చర్యలు, మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటున్న దిద్దుబాటు చర్యల్లో భాగంగా, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్న భాగంగా కొంతమంది నొప్పి వచ్చి కొన్ని పేపర్లో రాయించవచ్చు. దానికి ఏం మేము భయపడే ప్రసక్తి లేదు. కొన్ని మాటలు నేను బయటకు మాట్లాడితే 100లాది ఉద్యోగాలు ఎగిరిపోయిన పరిస్థితి ఉన్నది. అందుకు అదంతా ఆ సూర్యనారాయణ మూర్తికి వదిలేయడమే. ఎవరు ఎన్ని రాసుకున్నా నేను లంచగొండ, గొండోడిని నేను లంచగొండని రాస్తే అది కాలమే నిర్ణయిస్తుంది. నిన్న 4 కోట్లు పడింది, మొన్న 1.5 కోటి పడింది, అంతకుముందు 1,20,00,000 పడింది, అంతకుముందు 1 కోటి పడింది. ఈ 4 నెలల్లో 8 కోట్లు పడింది. ఒక్క కాంట్రాక్టర్ థ్యాంక్స్ చెప్పలే నాకు ఫోన్లు. కనీసం బహిరంగంగా నేను అడుగుతున్నా, మీరు ఆ కాంట్రాక్టర్ లిస్ట్ పెట్టి నాకు ఫోన్ చేసి అడగండి. థ్యాంక్స్ చెప్పలే. ప్రభుత్వం సొమ్మిది, నేను ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే అన్నా, నీ వల్ల, మీ ప్రభుత్వం వల్ల, నా వల్ల అనొద్దు పోని, మీ ప్రభుత్వం వల్ల మాకు డబ్బులు పడ్డాయి అని ఒక థ్యాంక్స్ నాకు చెప్పలే.